Profit and loss. Profit and loss. Profit and loss. Some problems related to this profit and loss we had already done in the class 7th. Here in the class 8th also we are going to do the problems related to this profit and loss. One more recapitulation about this profit and loss. See here, we already seen the definitions of the profit and loss in the previous class 7th. So once again, profit అంటే ఏంటి అసలు? లాభం. ఈ ప్రాఫిట్ కానీ లేదా లాస్ కానీ ఇవి తెలియాలి అంటే ఖచ్చితంగా ఆల్రెడీ ఇవి తెలియాలి అంటే మనకు ఇంకొక 2 టర్మ్స్ తెలిసి ఉండాలి. ఏంటి ఆ 2 టర్మ్స్ ఏంటిది అంటే అది కాస్ట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. ఈ కాస్ట్ ప్రైస్ ఏంటిది, సెల్లింగ్ ప్రైస్ అంటే ఏంటిది అంటే కాస్ట్ ప్రైస్, దీన్ని షార్ట్ కట్లో మనం సిపి అంటాం. సెల్లింగ్ ప్రైస్ దీన్నే మనం షార్ట్ కట్లో ఎస్పి అంటాం. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్. సో ఈ రెండింటి మధ్య ఉండే రిలేషన్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉండే మధ్య, ఈ రెండింటి మధ్య ఉండే రిలేషనే ప్రాఫిట్ని కానీ లాస్ని కానీ డిసైడ్ చేస్తుంది. సో ఏంటిది రెండింటి మధ్య ఉండే రిలేషన్, కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్? ఎనీ ట్రేడర్, ఎనీ బిజినెస్ మ్యాన్ ఆర్ ఫ్రమ్ ఎ స్మాల్ షాప్ టు బిగ్ బిజినెస్, ఎవరైనా కానీ ప్రాఫిట్ కోసమే బిజినెస్ చేస్తారు. లాస్లో ఉండి ఎవరు బిజినెస్ చేయరు. మరి హౌ కెన్ దే క్యాలిక్యులేట్ ద ప్రాఫిట్ అండ్ లాస్? వీ ద స్టూడెంట్స్, మనం కూడా ఎక్కడన్నా బయటికి వెళ్ళినప్పుడు డైలీ లైఫ్లో, డే టు డే లైఫ్లో ఇవి ఖచ్చితంగా మనకు ఉపయోగపడేటువంటిది ప్రాఫిట్ అండ్ లాస్. సో ఒక ఆర్టికల్ని మనం కొన్నప్పుడు, ఒక ఆర్టికల్ని మనం పర్చేజ్ చేసినప్పుడు దాన్ని కాస్ట్ ప్రైస్, ఆ ఆర్టికల్ని మనం పర్చేజ్ చేసినప్పుడు దాన్ని కొన్న వెల కాస్ట్ ప్రైస్ అని అంటాం. అదే ఆర్టికల్ని మళ్ళీ మనం ఎవరికైనా అమ్మినప్పుడు దాన్ని అమ్మిన వెల, దాన్ని సెల్లింగ్ ప్రైస్ అని అంటారు. షార్ట్కట్లో మనం ఎస్పి అని రాస్తాం. సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ ఇది. మరి ప్రాఫిట్ ఎప్పుడు వస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ an article is purchased, if an article is costed by cost price 300, then ఆ ఆర్టికల్ని సెల్లింగ్ 200కి సేల్ చేశాడు అనుకున్నాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 200, అంటే 300 రూపీస్కి కొని 200 రూపీస్కి అమ్మాడు. అంటే అతనికి లాభం ఎక్కువ డబ్బులు వస్తున్నాయా, తక్కువ డబ్బులు వస్తున్నాయా అంటే తక్కువ డబ్బులు వస్తున్నాయి. ఎంత వస్తున్నాయి అంటే 100 రూపీస్ వస్తున్నాయి. 100 రూపీస్ తక్కువ రావడం అంటే ఏంటిది? ఇట్ మీన్స్ లాస్, నష్టపోయాడు. సో లాస్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ యాజ్ లాస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఒక ఆర్టికల్ని పర్చేజ్ చేశాడు, కాస్ట్ ప్రైస్ ఈజ్ 500. ఆ ఆర్టికల్ని సేల్ చేశాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు దాన్ని అంటే 700. అంటే 500 రూపీస్కి కొన్నాడు, అమ్మగారికి 700 రూపీస్, సేల్ చేయగా 700 రూపీస్ వచ్చినాయి. అంటే కొంచెం ఎక్కువ అమౌంట్ వచ్చినట్టే కదా. ఆ ఎక్కువ అమౌంట్ రావటాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే ప్రాఫిట్ అంటాం. వాట్ వి కాల్ ఇట్ యాజ్ ప్రాఫిట్. ఎంత వచ్చింది ఆ ప్రాఫిట్ అనేది ఎలా తెలుస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ గివ్స్ ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ గివ్స్ ద ప్రాఫిట్. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? మనం చూసిన ఎగ్జాంపుల్లో ఒక ఆర్టికల్కి సంబంధించి 700 మైనస్ 500, 200 రూపీస్ ఎక్కువ వచ్చినాయి ప్రాఫిట్. సో అంటే ప్రాఫిట్ కానీ లాస్ కానీ మనం ఈ రకంగా క్యాలిక్యులేట్ చేస్తాం. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ గివ్స్ అస్ ప్రాఫిట్, కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్ గివ్స్ అస్ లాస్. సో sometimes the percentages also we need, how much profit percentage, how much loss percentage on particular business, on particular article. So how we can calculate the profit percent, how we can calculate the loss percent is very simple. Profit percentage is equal to profit by cost price into 100. Profit percentage is equal to profit by cost price into 100.
whereas loss percentage is equal to loss by cost price. Loss percent is equal to loss by cost price into 100. If we see both the loss percentage and the profit percentage and loss percent completely depends upon the cost price. So in this way we can do the profit percentage, loss percentage. One more concept, discount. Today we are listening this word discount in everywhere. When we go outside the supermarket or a big mall or any cloth stores, discount. This is a big sound in the market today. So how can we calculate the discount and discount percentage also? So the discount is price of the items marked according to the price list quoted in the factory is called price list or marked price or catalog price. First, when we go to the supermarkets, when we go to any showroom, price list, on the price list or marked price or catalog price is displayed. So the discount is calculated mainly on the marked price. So discount is equal to marked price minus selling price. Discount percentage is equal to discount by market price into 100. So by these two formulas we can calculate the discount and discount percent.